హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. నేను ఈరోజు బ్యాక్ టు రొటీన్ బ్లాగ్‌తో మీ ముందుకొచ్చా. ఇక్కడ టైం వచ్చి 6:30 అయింది. ఇంకా పొద్దున్నే నేను ఒక కషాయం లాగా ఏదైనా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. అయితే డస్ట్ అలర్జీ ఉందక్క, మీరేం తింటున్నారు? ఏంటి? టాబ్లెట్స్ ఏం వాడుతున్నారో చెప్పండని కామెంట్‌లో అడిగారు. నేనైతే డాక్టర్స్ చెప్పిన తర్వాత పాటించిన కొన్ని టిప్స్ ఇక్కడ షేర్ చేస్తానండి. ఎక్కువగా అయితే గొంతుకి మనకు హాయిగా ఉండడం కోసం కొంచెం వేడిగా, ఘాటుగా తినడానికి ఇష్టపడుతున్నా. అల్లం, పుదీనా ఎక్కువగా తీసుకోమన్నారు. అది కొంచెం మనకు శ్వాసకు సంబంధించింది కానీ, గొంతుకు కానీ బావుంటుందని చెప్పారనమాట. అయితే నేనిక్కడ కొంచెం వాటర్ తీసుకున్నాను. ఒక 2 గ్లాస్ అలా వచ్చేంత వరకు. ఇందులోనేమో నేను అల్లం ముక్కలు ఇందాక దంచి పెట్టుకున్నాను కదా! అదంతా కూడా ఇక్కడ యాడ్ చేశాను. అలాగే దాంతో పాటుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పుదీనా తీసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం టీ పౌడర్ అనమాట. ఇష్టం లేకపోతే ఇందులో టీ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్‌గా అల్లం, పుదీనా అలాగే మరిగించుకొని కూడా తాగొచ్చు. ఇది ఇలా మరుగుతూ ఉండగా ఈలోగా నేను ఇందాక అల్లం అది దంచి పెట్టుకున్నాను కదా! దీన్నంతా కడిగేస్తున్నాననమాట. లేదంటే అది అలాగా మరకలాగా ఉండిపోయి మళ్ళీ ఆ చిట్టి చిట్టి ఫ్లైస్ అవన్నీ వస్తుంటాయి. కొంచెం ఎప్పటివప్పుడు చేసుకుంటే నీట్‌గా ఉంటుంది కదా కిచెన్ గూడా. ఇంకిది మరిగిపోయిందనమాట. దీన్ని మరీ ఎక్కువగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అలా అవన్నీ గూడా ఉడికిపోతే సరిపోతుంది. టీ పౌడర్ వేసాం కాబట్టి కలర్ కాస్త డార్క్‌గానే ఉంటుంది. ఇంకా నాకు, మా వారికి ఇద్దరికి కూడా ఇక్కడ గ్లాసులలో వేసేస్తున్నా. ఎవరైనా తాగొచ్చు. కొంచెం గొంతు బాగలేదు అనిపించినప్పుడు, లేదంటే అల్లం అనేది అలాగే పుదీనా అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేస్తుంది కాబట్టి చాలా మంచిదనమాట. ఎవరైనా తాగొచ్చు. నేను ఇందులో వేయగా మిగిలింది పిల్లలకు కూడా చిన్ని చిన్ని కప్స్‌లో వేసిచ్చాను. వాళ్ళు కూడా తాగేస్తారు. లైట్‌గా హనీ యాడ్ చేశాను. లెమన్ డ్రాప్స్ అయితే జస్ట్ ఇలా 4 ఆర్ 5 అంతే. ఎక్కువ వేయలేదు. చాలా తక్కువ. ఫైనల్‌గా కొంచెం పుదీనా యాడ్ చేసి ఇచ్చేస్తున్నాననమాట. కొంచెం వేడి వేడిగా తాగితే గొంతుకు బావుంటుంది. నేనైతే పెద్దగా మెడిసిన్ అవేం వాడట్లేదండి. నాకిచ్చిన మెడికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే చెకప్‌కి గూడా వెళ్ళొచ్చాననమాట. ఊరు నుండొచ్చిన తర్వాత ఉండింది. మేడంతో మాట్లాడాను. కొంచెం ఇంకా టైం పడుతుంది. అంత ఈజీగా లంగ్ అనేది క్లియర్ అవ్వదని చెప్పారు. దానికి తగ్గ జాగ్రత్తలవి పాటిస్తూనే ఉన్నాను. అంటే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ అలాంటివి కొంచెం అలవాటు చేసుకోవడము, డస్ట్ ఏరియా, ఇంకా పొల్యూషన్ ఏరియా అలాంటి వాటికి తగ్గట్టుగా అనమాట. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అవి గూడా స్టార్ట్ చేశా అనమాట. అంటే నాకు వీలైనప్పుడు దీనికి ఇదే టైము అట్లా ఏమి ఉండదు కదా! కొంచెం టైం దొరికినప్పుడల్లా అది కూడా చేస్తూ వస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేను మోటివేట్ చేసుకోవడమే. ఇంకా అలాగా డల్‌గా అలా మంచానికి అతుక్కుపోయి ఉండడం నాకైతే రాదండి. అలా ఏదో ఒకటి చేస్తూ కొంచెం బిజీ అవ్వడం ఇష్టం. అలా అని నేను ఇటు ఫ్యామిలీని చూసుకుంటూనే, అటు రెస్ట్ తీసుకుంటూనే నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యానో అప్పటి నుంచి నేను ఒక 3 డేస్ జుట్టు దువ్వింది లేదు. అక్కడ అలాగా మంచం పైనే ఉండిపోయాను గదా! ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేను హెయిర్ ఆయిల్ చేసుకొని జుట్టు దువ్వితే ఎంత అంటే అంత జుట్టు ఊడిపోయింది. అసలు చాలా హెయిర్ లాస్ అయ్యాను. నేను అందరూ చెప్తుంటే ఇలా మెడికేషన్ తర్వాత అంటే విన్నానే కానీ నన్ను నేను కళ్ళారా చూసుకున్నాననిపించింది. చాలా హెయిర్ లాస్ అయింది. కొంచెం ఇప్పటికైనా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా పిల్లల కోసం అయితే అదిగో అక్కడ రైస్ పెట్టేశాను ఫస్ట్. ఆ తర్వాత అది అవుతూ ఉండగా నేను మిగిలిన పనులవి చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం దోసల పిండి రుబ్బుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నా. ఇన్ని రోజులు అంటే ఏదో ఉప్మాలు, బ్రెడ్ ఒకటి ఇంట్లో ఉంటుంది. ఎవరో ఒకరు పలకరించడానికి వచ్చిన వాళ్ళంతా ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్స్ అవి పట్టుకొచ్చి ఇస్తూనే ఉన్నారు. అవి కంప్లీట్ కావాలి గదా! వాటి టైం గూడా అయిపోతుంది. అలా నేను వాటిని యూజ్ చేస్తూ వచ్చాను. కానీ నిజానికైతే నాకు కూడా పెద్దగా ఏం ఫుడ్ తినాలి అట్లా ఏం అనిపించట్లేదు.
అలాగని తినకుండా ఉండలేం కదా! నిన్న మొన్నటి వరకు మెడిసిన్ వాడాను గాను ప్రెజెంట్ లేదు. ఇవాళ ఓట్స్ తినాలనిపించింది. సరే అని కొంచెం కప్‌లోకి తీసుకొని కొంచెం పాలనేవి యాడ్ చేసి పెడుతున్నాను వేడిగా. ఇంకా ఇలా కలిపేసి మూత పెడితే అది కొంచెం అంతా కూడా కలిసిపోతుంది గదా! ఈలోగా మిగిలిన పనులవి. తులసమ్మ దగ్గర కొంచెం దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడంతా వాటర్ అది చల్లేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నా. ఈ ప్లాంట్స్ అంతా వదిలేసానులెండి. నిజానికి ఇంకా కొంచెం టైం పడుతుందేమో నేను ఇవన్నీ చేసుకోవడం కోసం. అప్పుడప్పుడు అనుకుంటాను ఇవాళ ఇది చేయాలి, ఇవాళ అది చేయాలి అని కుదరట్లేదు. నిజానికైతే శారీ కట్టుకొని కూడా దాదాపు చాలా డేస్ అయింది. ఈ జాన్వరిలో ఇవాళేనేమో నేను చీర కట్టింది కూడా. పెద్దగా రెడీ అవ్వాలని గానీ ఏం ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇంట్లోనే అంటే నాకు కూడా బోరొస్తుంది. ఇంకా సరే ఎంతకాలం అని ఇలాగుంటాము అని జెప్పేసి కొంచెం ఈరోజు ఒక శారీ తీసి కట్టుకున్నాను. చాలా ఓల్డ్‌ది. దాని బ్లౌజ్ ఒకటి దొరకలేదు. ఏదో ఒకటి పేరప్ జేసి ఇలా కట్టేసుకున్నాను. తులసమ్మ దగ్గరైతే ఒక చిన్న ముగ్గు 7 చుక్కలు ఒకటొచ్చేంత వరకు ఇలాగ వేసుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసేసుకున్నాను. మందిరం దగ్గరైతే మా వారు చేసుకుంటున్నారు. లేదంటే పిల్లలు చేస్తారు. మా పెద్దబ్బాయి చేస్తూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ తులసమ్మ దగ్గర కొంచెం మంచిగా క్లీన్ చేసేసి మంచిగా బాగుంటుంది కదా! పాజిటివ్ వైబ్స్ మనకు గుమ్మం ముందు చక్కగా అలా ముగ్గు బాగుంటుంది నీట్‌గా ఎప్పటికప్పుడు ఉంటే. నిజం చెప్పాలంటే నేను కొంచెం వెయిట్ లాస్ కూడా అయ్యానండి ఈ మెడికేషన్ ద్వారా. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు మెంటల్లీ హ్మ్. డిస్టర్బ్ అయ్యాను గదా! అందుకనేమో లేదంటే ఏంటో ఫుడ్ సరిగ్గా తినలేదో ఏమో తెలియదు కానీ బ్లౌజెస్ గానీ, డ్రెసెస్ గానీ లూజ్‌గా అయ్యాయని కొంచెం అనిపించింది. ఇక్కడేమంటే లంచ్ బాక్స్ కోసమని పుదీనా రైస్ చేస్తున్నా. వెజిటబుల్స్ అసలు ఏం లేవు. కొంచెం పుదీనా ఉండింది. ఇంకా అందుకని అది చేస్తున్నాననమాట. రైస్ ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసాను గదా! ఇక్కడ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు, కొంచెం శనగపప్పు వేయించుకున్నాను. అది కాస్త వేగగానే కొంచెం తాలింపు గింజలు వేసి, ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 2, 3 కట్ చేసి వేసుకున్నాననమాట. మిక్సీ జార్‌లోనేమో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పుదీనా, అలాగే పచ్చిమిర్చి ఇవి 2 వేసుకున్నాను. అవి కొంచెం పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేయడమే. అయితే ముందే గనక చేసి పెట్టుకుంటే ఇది కొంచెం కలర్ అనేది మారుతుంది. నాకెందుకో పెద్దగా నచ్చదు. అది అప్పటికప్పుడు అలా గ్రైండ్ చేసి వేస్తేనే బావుంటుందనిపిస్తుంది. ఇది కొంచెం కలర్ మారేంత వరకు అలా వేయించేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత లైట్‌గా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి కలిపేసి, ఇంకా రైస్ అనేది చల్లారిన తర్వాత ఇందులో వేసి కలిపేసుకోవడమే. చాలా బావుంటుంది ఫ్లేవర్డ్ రైస్ లాగా. కొంచెం గొంతుకి కూడా హాయిగా అనిపిస్తుందనమాట. పుదీనా అనేది చాలా మంచిది గదా! ఈ మధ్య కాలంలో చెప్పాలంటే లీఫీ వెజిటబుల్స్ ఇంకా పెంచాననమాట వాడడము. ఇంతకు ముందైతే పుదీనా, మెంతికూర, అలాగే పాలకూర, గోంగూర ఇలాంటివి బాగా వాడేదాన్ని. కొంచెం గోంగూర తగ్గించేసి వీటిని పెంచాననమాట. ఇలా పాలకూర, మెంతికూర, పుదీనా లాగా. పుదీనా రైస్ అయితే చాలా బావుండింది. రైస్ వేసి యాడ్ చేశాను గదా! ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేశానంతే. కొంచెం అలా వేడి వేడిగా హాట్ బాక్స్‌లో పెడితే పిల్లలకి మధ్యాహ్నం వరకు వేడిగా బావుంటుంది. పిల్లలకనే కాదు మాకు కూడా తినాలనుకున్నప్పుడు మధ్యాహ్నం లంచ్‌కి అలాగే చేశాననమాట. నాకు మా వారికి కూడా. ఇంకా ఫుడ్ విషయానికొస్తే నేను చెప్పాను గదా! ఏం పెద్దగా రుచించట్లేదు. ఏం పెద్ద తినాలి అని అనిపించట్లేదు. వండిన దానికంటే ఇంకేదో కొత్తగా కావాలనిపిస్తుంది. అది జేసి పెట్టుకుంటే అది గూడా తినాలి అని అనిపించట్లేదు. ఇక్కడ ఓట్స్ అయితే నానిపోయాయి గదా! మంచిగా పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. అదంతా గట్టిగా దగ్గరికయిపోయిందని చెప్పి ఇంకొంచెం పాలు యాడ్ జేసేసి ఇందులో కొంచెం బాదం మిక్స్ చేశాననమాట అంతే. అయితే బెల్లం పౌడర్ యాడ్ చేశాను షుగర్‌కి బదులు. అది గూడా చాలా తక్కువ క్వాంటిటీ బెల్లం. ఏమంటే కొంచెం టేస్ట్ కోసము. యాక్చువల్‌గా ఉప్మా చేసుకున్నా పోయేదేమో అనిపించింది కానీ ఇంకేమో అలా చేసేసుకున్నాను. అలాగే ఇంతకుముందు కామెంట్స్‌లో ఇంతకుముందంటే దాదాపు చెప్పాలంటే లాస్ట్ 1 మంత్ నుంచి అడుగుతున్నారు. సారీ అండి. నా వల్లే లేట్ అయింది. ఇది ఎప్పటికప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను గానీ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు నేను చూపించాను గదా! ఆ నెక్ పీస్ గురించి అడిగారు. నేను ఇది తీసుకున్నది సింగిల్‌గా కాదండి. ఈ బొట్టు మాల ఇంక తర్వాత మీకు ఇందాక అక్కడ కింద ఉంది కదా! ఇవి 2 కూడా ఒక సెట్ లాగా తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా ఈ బొట్టు మాల చాలా బావుంటుంది. 2 కూడా గోల్డ్ ఫినిషింగే. దీనికొచ్చిన ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను ఆల్రెడీ అవన్నమాట. మీరడిగింది ఇదనమాట. ఈ పీస్ చాలా బావుంది. ఇది గూడా గోల్డ్ ఫినిషింగే. మంచిగా అమ్మవారొచ్చేసి పైనంతా ఇలా గ్రీన్ పచ్చలు అలాగా మంచి పోల్కా దీన్నేమంటారో సరిగ్గా ఐడియా రావట్లేదు. ఆ స్టోన్స్ గురించి. పక్కనైతే ఇలా మోతీస్ అలా వచ్చాయన్నమాట. నెక్ వరకే ఉంది. బ్యాక్ సైడ్ థ్రెడ్ కాకుండా చైన్ ఇచ్చారనమాట.
దానికొచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. చిన్న చిన్న అకేషన్స్‌కి అవి పెట్టుకుంటే బావుంటుందనమాట. ఇవి 2 సెట్ నాకు బిలో 1500కి ఏమో వచ్చింది. తెలిసిన ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి. ఇంకా అలా హ్మ్. ఇవి మీరడిగిందనమాట. నేను జ్యువెలరీ ఆర్గనైజేషన్ ఇదంతా గూడా రీసెంట్‌గానే చేశాను గదా! అప్పుడు నేను పైకి పెట్టాననమాట. మీరు అడిగినప్పుడు చూపెడదాము అని చెప్పేసి. దాదాపు మీరు చాలా సార్లే అడిగున్నారు కానీ, ఇదిగోండి నాకిప్పుడు గుర్తుకొచ్చింది. ఇప్పుడు చూపించాను. నా ఫేస్‌లో డల్‌నెస్ అనేది పోవట్లేదు. కొంచెం టైం పడుతుందేమో అనిపిస్తుంది. అందుకని కొంచెం మీకు దగ్గరగా ఉండాలని అప్పుడప్పుడు ఏదైనా షార్ట్స్ అవి పోస్ట్ చేస్తా ఉన్నాననమాట. ఇంకా ఫెస్టివల్ తర్వాత మీకు కూడా రొటీన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా! ఊర్ల నుంచి వచ్చేసుంటారు. పండుగలు అవి బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. ఇంకా నేనేమంటే ఇదిగో ముందు రోజు నైట్ బట్టలు అవన్నీ మేడ పైన ఆరేసుంటే కొంచెం ఎండలాగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం చల్లబడక ముందే ఇవన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసి ఎక్కడివక్కడ సర్ది పెట్టేసుకుంటున్నాననమాట. ఇంకిలా నడుస్తా ఉన్నాయి ఈ డేస్ అనేవి. ఈ మెట్ల పైన ఇదంతా గూడా పైనుంచి శంఖంపూల చెట్టు ఉంది గదా! అవన్నీ రాలి పడతా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ ఏమంటే వెజిటబుల్ మార్కెట్‌కి ఈ మధ్య నేనసలు వెళ్ళక చాలా డేస్ అయింది. అయితే నాకు డస్ట్ తర్వాత ఆ మిరపకాయల ఘాటు అది పడదని జెప్పేసి నేను ఇన్‌స్టామార్ట్‌లో బుక్ చేసుకున్నాను ఏం కావాలో అని జెప్పేసి. కొంచెం బానే ఉంటాయి ఫ్రెష్‌గా. ఎప్పుడైనా ఒక 10-15 మినిట్స్‌లో ఇంటికొచ్చేస్తాయన్నమాట. ఈవినింగ్ అవ్వగానే స్వెటర్, క్యాప్ ఇవన్నీ మళ్ళీ అలవాటు చేసుకున్నాను. కొంచెం ఎండలొచ్చేంత వరకు కాస్త తప్పదు. కొత్తిమీర, పుదీనా, ఇంకా రాడిష్, గోంగూర, పాలకూర ఇలాంటివన్నీ కొంచెం ఆకుకూరలు ఎక్కువ తెప్పించానమాట. అలాగే పచ్చిమిర్చి, బీన్స్, టమాటోస్ ఇవన్నీ గూడా. బఠానీ ఒకటి ఇప్పుడు మనకు ఫ్రెష్‌గా వస్తది కాబట్టి దీన్ని అస్సలు మిస్ అవ్వను. చాలా వరకు ఫ్రైడ్ రైస్‌లని లేదంటే పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవి చేయడానికి లేదంటే రాగి పిండితో వీళ్ళకి సూప్ లాగా చేసి పెడుతూ ఉంటాను. అందుకని జెప్పేసి ఇవన్నీ తెప్పించుకున్నాను. మరి ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఒక్కసారి ఈ పుదీనా రైస్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.